మన దేశ ప్రజలకు క్రమశిక్షణ ఉండదని తరచూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుండటం చూస్తుంటాం. మనం రూల్స్ పెట్టుకుంటాం కానీ వాటిని మన అవసరాలకు ఉల్లంఘిస్తూనే ఉంటామని చాలామంది తిట్టిపోస్తుంటారు. ఇది కొత్త ఏం కాదు కదా అనుకుంటారా? అయితే యూపీలో జరిగిన ఓ తమాషా ఘటన గురించి మీరు చదివి తెలుసుకోవాల్సింది. ఇండియా నాట్ ఫర్ బిగినర్స్ అంటూ సోషల్ మీడియాలో తరచూ నడిచే ట్రోలింగ్స్ను చూస్తుంటాం. ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన అలాంటి అభిప్రాయాన్ని కలగజేస్తుందన్నమాట. ఉత్తరప్రదేశ్లో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు నో హెల్మెట్ నో పెట్రోల్ నిబంధన తెచ్చింది యోగి ప్రభుత్వం. అయితే దాన్ని అమలు చేయడంలో బంకు నిర్వాహకులకు ఎన్నో అవాంతరాలు ఎదురవుతున్నాయి. తాజాగా హపూర్ జిల్లాలో జరిగిన ఘటనలోకి వెళ్తే మొన్న సోమవారం సాయంత్రం ఓ వ్యక్తి బైక్తో ఓ బంకులోకి వచ్చాడు. అయితే హెల్మెట్ లేకపోవడంతో సిబ్బంది పెట్రోల్ పోయడానికి నిరాకరించారు. రూల్స్ది ఏముందిలే పోయండబ్బా అని సిబ్బందికి రిక్వెస్ట్ చేశాడు వ్యక్తి. అయితే తమ ఓనర్కు తెలిస్తే తిట్టిపోస్తాడని వాళ్ళు కరాఖండిగా చెప్పేశారు. దీంతో కోపంతో ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతను అలా వెళ్ళాడో లేదో ఓ 5-10 నిమిషాలకు బంకులో కరెంటు పోయింది. చుట్టుపక్కల అంతా కరెంటు ఉండగా తమకు మాత్రమే కరెంటు పోవడంతో సిబ్బంది ఆశ్చర్యపోయారు. ఓనర్కి సమాచారం ఇవ్వడంతో అతను విద్యుత్ సిబ్బందికి ఫోన్ చేయించి రప్పించాడు. వాళ్ళు వచ్చి చూసేసరికి బంక్ పవర్ సప్లై అయ్యే ఫీజు పీకేసి ఉంది. అయితే ఈలోపు అక్కడే ఉన్న కొందరు కాసేపటి కిందట ఓ వ్యక్తి ట్రాన్స్ఫార్మర్ ఎక్కడని చెప్పడంతో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. తనకు పెట్రోల్ పోయకుండా రూల్స్ పాటించినందుకే ఆ పని చేశారంటూ కోపంగా చెబుతున్నాడా లైన్మెన్. యూపీలో ఇప్పుడు ప్రతి బంకు వద్ద నో హెల్మెట్ నో పెట్రోల్ పేరిట బోర్డులు కనిపిస్తున్నాయి. బైక్ నడిపే వ్యక్తి మాత్రమే కాదు, బంకులోకి వచ్చే టైంలో ఫైలాన్ రైడర్లు ఉన్న హెల్మెట్ తప్పనిసరి చేశారు. అంతేకాదు బంకు వద్ద గొడవలు జరిగే అవకాశం ఉండటంతో సీసీ ఫుటేజీలను ఏర్పాటు చేసుకోవాలని బంక్ యజమానులకు అధికారులు సూచిస్తున్నారు. అయితే ఈ నిబంధనలు తమ వ్యాపారాన్ని దెబ్బతీస్తాయంటూ బంక్ ఓనర్లు మొదటి నుంచి గగ్గోలు పెడుతూనే ఉన్నారు. ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చినప్పటికీ ఇప్పటికీ బిడ్డకు జన్మనివ్వడం అంటే మహిళకు మరో జన్మ. గర్భంలో పాపాయి రూపుదిద్దుకోవడం మొదలు ప్రసవం దాకా నిరంతరం పర్యవేక్షణ అవసరం. స్వయంగా గర్భిణితో పాటు కుటుంబ సభ్యులు చికిత్స అందించే వైద్యులు అప్రమత్తంగా ఉండాల్సిందే. కానీ వైద్యుల నిర్లక్ష్యం 2 చిన్నారులకు కన్న తల్లిని దూరం చేసింది. మలేషియాలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఇక ఈ కేసులో ఆ దేశం కోర్టు ఇచ్చిన తీర్పు నెట్టింట చర్చకు దారితీసింది. 2019లో జరిగిన ఘటన ఇది. 36 ఏండ్ల పునీతా మోహన్ రెండో కాన్పు కోసం ఆసుపత్రిలో చేరింది. అయితే ప్రసవం తర్వాత ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైంది. పోస్ట్ పార్టం హెమరేజ్ కారణంగా విపరీత రక్తస్రావమైంది. నొప్పితో ఆమె విరవెల్లాడిపోయింది. బ్లీడింగ్ అవుతుందని ఆమె తల్లి, ఆమెకు వైద్యం చేసిన డాక్టర్లు, రవి, క్లినిక్ యజమాని షణ్ముఖి చెప్పినప్పటికీ పట్టించుకోలేదు. ప్రాణాంతకమని తెలిసిన నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పైగా మావిని చేతితో తీయడం వల్ల రక్తస్రావం అవుతుందని, అంతా సర్దుకుంటుందని కుటుంబ సభ్యులకు చెప్పి ఎటో వెళ్ళిపోయారు. 2 గంటలు గడిచిన తర్వాత కూడా ఆమె గురించి వాకబు చేయలేదు. పరిస్థితి విషమించడంతో ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అయినా ఫలితం లేకపోయింది. తన కళ్ళ ముందే తన బిడ్డ ఊపిరి తీసుకోవడానికి కష్టపడి నానాయాతన పడిందని, 2 చిన్నారులకు తల్లిని దూరం చేశారంటూ పునీతా తల్లి కన్నీటి పర్యంతమైంది. ఇక ఈ కేసును విచారించిన హైకోర్టు బాధిత కుటుంబానికి 11.42 కోట్ల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. వైద్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉంటే ఈ మరణం సంభవించి ఉండేది కాదని కోర్టు పేర్కొంది. వైద్యులు రోగికి భద్రత కల్పించకుండా గంటల తరబడి వదిలి వెళ్లడం క్షమించరాని నేరమని వ్యాఖ్యానించింది. అంతులేని నిర్లక్ష్యం కారణంగానే పునీత మరణించిందని ఆగ్రహించిన కోర్టు 2 వైద్యులకు భారీ జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. పెళ్లిళ్ల పేరయ్యల కాలం దాదాపు కనుమరుగైపోయింది. ఇప్పుడు మ్యాట్రిమోనీ వెబ్సైట్ల హవానే నడుస్తుంది. ప్రాథమికంగా అన్ని వివరాలను ఆన్లైన్లోనే తెలుసుకొని అప్పుడు రంగంలోకి దిగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అమ్మాయిల తల్లిదండ్రులైనా అబ్బాయిల తల్లిదండ్రులైనా చాలా వరకు మ్యాట్రిమోనీపై ఆధారపడుతున్నారు. ఇక్కడే కేటుగాళ్లు మోసాలకు తెరతీస్తున్నారు. మ్యాట్రిమోనీ సైట్ల కేంద్రంగా పెరిగిపోతున్న మోసాలు అంటూ దీనికి సంబంధించి ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఒక వీడియోను షేర్ చేశారు. మ్యాట్రిమోనీ మోసాలతో తస్మాత్ జాగ్రత్త అంటూ ఒక పోస్ట్ పెట్టారు. మ్యాట్రిమోనీ వెబ్సైట్లలో పరిచయమైన యువతీ యువకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించిన సజ్జనార్ ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. వీడియో కాల్ చేయమన్నా, న్యూడ్ ఫోటోలు అడిగినా ఖచ్చితంగా అనుమానించాల్సి ఉందని, 1కి 10 సార్లు ఆలోచించాలని చెప్పారు. అలాగే మోసానికి గురైతే మాత్రం ఆలస్యం చేయకుండా
1930 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సజ్జన ట్వీట్ చేశారు. ఇక ఈ వీడియోలో ఒక యువతి తన స్నేహితురాలి అనుభవాన్ని గురించి వివరించారు. ఈ వివరాల ప్రకారం మ్యాట్రిమోనీ సైట్లలో అందమైన యువతుల ఫోటోలలో నకిలీ ప్రొఫైల్స్ను క్రియేట్ చేస్తారు స్కామ్ రాయులు. ఆ తర్వాత పెళ్లి పేరుతో మాయమాటలు చెబుతారు, మభ్యపెట్టి మెల్లిగా వీడియో కాల్స్ చేస్తారు. ఆ తర్వాత ఈ వీడియో సాయంతో న్యూడ్ వీడియోలను తయారు చేస్తారు. ఆపై ఈ వీడియోలు చూపించి బెదిరింపులకు పాల్పడతారు. అరిగినంత ముట్టజెప్పి కష్టాల్లో పడుతున్నారు. అంతేకాదు పోలీసులకు ఫిర్యాదు చేస్తే మరిన్ని సమస్యలు తప్పవనే భయంతో ఫిర్యాదులకు జంకుతున్నారు. ఇలాంటి స్కామ్లపై అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఇలాంటి బెదిరింపులకు భయపడకూడదు. సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి, లేదంటే సైబర్ క్రైమ్ విభాగాన్ని కానీ వెంటనే సంప్రదించాలి. ఇలా చేయడం వల్ల మరింత బాధితులు సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా కాపాడిన వారవుతారు. అలా కాకుండా బరువు పోతుందని భయపడితే కేటుగాళ్లు పన్నిన ఉచ్చులోకి మరింత లోతుగా చిక్కుకుంటారని సంగతి గుర్తుంచుకోవాలి. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ జరుగుతుంది. దేశం నుంచే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు కుంభమేళకు తరలివస్తున్నారు. ఈ కుంభమేళలో ఎందరో విచిత్రమైన బాబాలు వారి నేపథ్యం విస్తుగొలిపే విధంగా ఉండటం చూస్తాం. అయితే యావత్తు భారతావనిలో ఆధ్యాత్మిక శోభ ఎంతగా తనలోకి మేధావులు మహామహులను ఆకలింపు చేసుకుని కాంతి లీనుతుందనేది ఈ మహోత్సవం ఎలుగెత్తి చాటుతుంది. తాజాగా అలాంటి మరో ఆశ్చర్యకర ఘటన వెలుగులోకి వచ్చింది. తొలిసారిగా ఓ విదేశీయుడు నాగసాధువుగా మారి ఈ కుంభమేళలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అతడు ఏ దేశస్థుడంటే భారతదేశపు ప్రాచీన జునా అఖాడాకు చెందిన నాగసాధువుగా దీక్ష పొందిన తొలి విదేశీయుడు. ఆ వ్యక్తి పేరు బాబా రాంపురి. అమెరికాకు చెందిన వ్యక్తి. చికాగోలోని పిల్లల వైద్యుడు డాక్టర్ స్టీఫెన్ ఎల్గార్డ్కు జన్మించిన విలియం ఏగార్డ్స్ ఈ బాబా రాంపురి. అతడు భారతీయ తత్వశాస్త్రం పట్ల అమితంగా ఆకర్షితుడయ్యాడు. భారతీయ తత్వశాస్త్రాన్ని అర్థం చేసుకోవడంలో ప్రసిద్ధిగాంచిన అలన్ వాట్స్ వంటి మహోన్నత వ్యక్తుల నుండి ప్రేరణ పొంది 1969లో భారతదేశానికి వచ్చాడు. బాబా రాంపురి యోగా హరిపురి మహారాజ్ శిష్యుడయ్యాడు. అలా ఆయన భారత్లోని నిగూఢమైన నాగసాధువులకు చెందిన జునా అఖాడాలోని నాగబాబాగా దీక్ష తీసుకున్నాడు. ఆ విధంగా ఆయన ఆదిశంకరుల కాలంలోని యోగుల గురువు అయిన భగవాన్ దత్తాత్రేయుడికి సంబంధించిన గౌరవనీయ వంశంలో దీక్ష పొందిన తొలి విదేశీయుడిగా నిలిచాడు బాబా రాంపురి. తన ఆత్మకథలో భారతదేశాన్ని ఉనికిలోకి తీసుకురావాలని కలలు కంటున్నానని, ఈ ప్రదేశం మనసుకు శాంతినిచ్చే యోగా వంటి ఆధ్యాత్మికతకు నిలయమని రాశారు. ఈ భూమి మీద వినిపించే శబ్దాలు, కనిపించే ముఖాలు అన్నీ తనకు పరిచయం ఉన్నట్లు అనిపిస్తుందని, ఈ దేశంతో ఏదో తెలియని రక్త సంబంధం ఉంది అంటూ ఆ పుస్తకంలో రాసుకొచ్చారు. ఇక బాబా రాంపురికి 2010 హరిద్వార్లో జరిగిన కుంభమేళాలో బాబాకు జునా అఖాడా కౌన్సిల్లో శాశ్వత స్థానంతో సత్కారం లభించింది. అలాగే ఆయనకు అంతర్రాష్ట్రీయ మండల్ కా శ్రీ మహంత్ అనే బిరుదుని కూడా పొందారు. ప్రపంచ నలుమూలలా ఉన్న మానవ నాగరిక సమాజమంతటికి ఒక విషయం సర్వసాధారణం, మత్తు పదార్థం. కొన్ని పదార్థాలు పవిత్రమైనవిగా పరిగణించబడతాయి, కానీ ఎక్కువసార్లు మనం కేవలం వేడుకలకో లేదా నిషా కోసమో తాగుతాం. మత్తులో స్పృహ తప్పడం మానవుల హక్కేమి కాదు. చాలా జంతువులు మత్తులో తూగడానికి ఎంతో శ్రమ కోరుస్తాయి. తమిళనాడులోని బానెట్ మాకాక్లు అడవిలో దాచే అక్రమ సారాయి పీపాలను కొల్లగొట్టేవైతే కరీబియన్ వేర్వేట్ కోతులు క్రమం తప్పతాగి తూగుతుంటాయి. వేర్వేట్ కోతులు తాగుడు అలవాట్లపై చేసిన ఒక శాస్త్రీయ అధ్యయనం అవి అచ్చం మనుషుల్లా ప్రవర్తిస్తాయని చూపడం ఆశ్చర్యకరం. వాటిలో కొన్ని అతిగా తాగేవి ఉంటాయి, అతి త్వరగా ఎక్కువ తరచూ తాగుతుంటాయి. కొన్ని స్థిరంగా ఉండే తాగుబోతులు ఉంటాయి. అవి సరాసరి మద్యాన్ని సోడా కానీ నీళ్లు కానీ కలపకుండా క్రమం తప్పకుండా కొట్టేస్తాయి. అయితే చాలా మటుకు కోతులు సామాజిక జీవనంలో భాగంగా తాగుతుంటాయి. అటువంటి కోతులు కాక్టైల్స్ ఇష్టపడతాయి. మరికొన్ని మద్యాన్ని అసలు తాకవు. అక్కడితో వాటికి మనకి పోలిక ఆగవు. కొన్ని కోతులు తాగినప్పుడు నిషాలో బాగా మునిగిపోయి దూకుడుగా తయారవుతాయి. కొన్ని కఠినంగా దుర్భాషలాడతాయి. మరికొన్ని దిగాలుగా ముభావంగా తయారవుతాయి. కానీ చాలా మటుకు సంతోషంగా నిషాలో మునిగిపోతాయి. బహుశా గులాబీ రంగు ఏనుగులను చూసిన భ్రమలో ఊగుతాయి. మామూలు నలుపు రంగు ఏనుగులు కూడా కాస్త మద్యం ఎక్కువైతే ఒళ్ళు మర్చిపోయేంతగా విజృంభిస్తాయి. అన్ని జాతుల పిల్లులు ఈ క్యాట్నిప్కు ఆకర్షితమవుతాయని స్పష్టంగా తెలుస్తుంది. రాఖీ కొండల్లో పెద్ద కొమ్ముల గొర్రెలు మత్తు కోసం ఒక రకమైన బూజుకోకి తినడానికి ఎంతో ప్రమాదకరమైన కొండ చర్యలు ఎక్కుతాయని తెలిసినది. మరి
ఈమెన్లు మేకలైతే వారి కాపరులలాగే కట్ ఆకుల మత్తుకు బానిసలు. ఎంతో అందంగా మిఠాయిలా కనిపించి ఎర్ర టోపీలతో పైన కాస్త పంచదార చల్లినట్లు ఉండి యక్షిణీల కథలలో కనిపించే బొమ్మల్లో అమాయకంగా కనిపించే పుట్టగొడుగుల పేరు ఫ్లై అగారికస్ పుట్టగొడుగులు. ఎన్నో మత్తు పదార్థాలను రెయిన్ డీర్ మూత్రపిండాలు వడగట్టగలవు కనుక వాటి మూత్రం పుట్టగొడుగులు తినడం కంటే స్పష్టంగా ఎంతో శక్తివంతమైన మత్తు పదార్థం. మరి మత్తు కోసం ప్రాకులాడే యూరోప్ మరియు ఉత్తర ఆసియాలో గొర్రె కాపరులు చేసేది అదే. ఎన్నో శాంతాక్లాస్ పుట్టుక కథల్లో ఒకటైన కథ వాళ్ళని సైబీరియా వైపుకు దారితీస్తుంది. ఒక శీతాకాలం మధ్యలో వచ్చే పండుగలో ఒక నాటు వైద్యుడు పొగాకు అమ్ముకున్న ఒక ముఖద్వారం గుండా ఫ్లై అగారిక్ నిండిన సంచిని మోస్తూ ఒక యూట్ లోపలికి ప్రవేశిస్తాడు. ప్రజలు ఈ గొడుగుల నిషాలో పడ్డ వేళ వారి ముఖము, ముఖ్యంగా వారి బుగ్గలు, ముక్కు ఎర్రగా మారతాయి.